పరదేశీ నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడాను రక్షకుని చెంతకు ఎప్పుడేగేదం వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని రక్షకుని చెంతకు ఎప్పుడేగేదం వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని కాంక్షించేదా నా మదిలో ఆయన చెంతనుండా కాంక్షించేదా నా మదిలో ఆయన చెంతనుండా పరలోకము నా దేశము పరదేశీ నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడాను. 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి యొక్క స్వరము చెప్పగలిగింది. అదే రీతిగా ప్రకటన ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం లేక 7వ వచనం. మన్నైనది వెగటం వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేయు దేవుని యొద్దకు మరలా పోను. దేవుని యొక్క వాక్యంలో ఇప్పటి నుండి ప్రభునందు నిద్రించువారు ధన్యులు. అదే రీతిగా ప్రసంగి గ్రంథంలో మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరుడు. దేవుని యొక్క ఆత్మ దేవునికి సన్నిధికి వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దైవ గ్రంథంలో మనకందరికి తెలిసిన రీతిగా మానవుడు మట్టి నుండి తీయబడి ఉంటున్నాడు, దేవుని చేత నిర్మింపబడి ఉంటున్నాడు. దేవుని యొక్క జీవాత్మను కలిగి ఉన్నాడు, దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నాడు, దేవుని యొక్క పోలిక కలిగి ఉన్నాడు. ఆ తర్వాత పాపం ప్రవేశించడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదంతో పాటు పాపం వల్ల వచ్చు జీతం మరణం అని మరణం ప్రవేశించి ఉంటున్నది. మనకందరికి తెలిసిన విషయమే. మరి ముఖ్యంగా చూస్తే దేవుడు ఎందుకు మానవుని సృజించాడు, నిర్మించాడు? 43 యెషయా గ్రంథంలో 7వ వచనంలో మనం చూస్తుంటున్నాం. తన మహిమ నిమిత్తము మానవుని నిర్మించి ఉంటున్నాడు. రెండవదిగా 43వ యెషయా గ్రంథము 21వ వచనం చూస్తే తనకు స్తోత్రము ప్రచురం చేయ నిమిత్తమై లేక ఆరాధించు నిమిత్తమై భూలోకంలో మానవుని సృజించి ఉంటున్నాడు. అందువల్ల పౌలు అపోస్తలుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 1వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో జగత్ పునాది అనగా భూమి పునాది వేయబడక మునిపే
ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని ఉంటున్నాడు. మానవుని నిర్మించటంలో దేవుని యొక్క ఉద్దేశం ఎంత గొప్పదో మనం ఒకసారి ఆలోచించవచ్చు. ఈ లోకంలో నిర్మించిన ప్రభువు తనకు మహిమ కలగాలని, తనకు స్తోత్ర రూపంగా ఉండాలని, అదే రీతిగా తాను ఏర్పాటును బట్టి తాను ఏర్పరచుకునే విధానంగా ఆ క్రీస్తుకు మహిమ తీసుకుని రావాలని, మహిమకు కీర్తి కలుగు చేయాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. దేవుడు ఎంతగా మానవుని ప్రేమించి ఉంటున్నాడు. మట్టి మానవుడు అందువల్ల దావీదు కీర్తనలో మనం చూసినాం. ఇంతకుముందే అన్నగారు దైవ సేవకులు చెప్పి ఉంటున్నారు. అది ఎంతో భక్తుల యొక్క మరణం ఎంతో విలువ కలది అని వ్రాయబడి ఉంటున్నది. దేవుడిచ్చిన ఆధిక్యత యోగ్యతను అంతటిని మానవుడు కోల్పోయాడు. తన స్వరూపమున పుట్టిన మానవుడు దేవుడు అతన్ని ఏలుట కొరకాయ తనను నిర్మించాడు, అధికారం ఇచ్చాడు. సృష్టించిన దేవుడు ఆదాముకు పేర్లు పెట్టటకు తనకు అధికారం ఇచ్చాడు. ఇలాంటి మరి ఏలుటకు అధికారం ఇచ్చాడు, స్వతంత్రత ఇచ్చాడు, దేవునితో నడిచేవాడు. అయితే ఒక పాపం ఈ యొక్క ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా అతడు దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడి 3వ అధ్యాయంలో ఆది కాండంలో మనం చూస్తూ ఉంటున్నాం మాట, దేవుడు వారిని వెళ్ళగొట్టెను అనే మాట చూస్తాం. అదే రీతిగా దైవ గ్రంథంలో మనం చూస్తే లూకాసు వార్త 3వ అధ్యాయం ఆఖరి వచనంలో ఎంత గొప్ప నామం కలిగి ఉన్నాడంటే దేవుని కుమారుడు అని వ్రాయబడి ఉంటుంది. ఆదాము దేవుని కుమారుడు, కుమారత్వాన్ని కోల్పోయి ఉంటున్నాడు. అలాగే మనం అందరం కూడా పాపంలోనే జన్మించాం, దావీదు సెలవిచ్చినాడు. అయితే తిరిగి మనం కూడా మన్నైపోతూ ఉంటున్నాం. ఆత్మ దేవుని యొక్క సన్నిధికి చేరుతూ ఉంటున్నది. అదే దైవగ్రంథంలో మనం చూసిన మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం అందరికీ తెలుసు, మనం అందరం తెలుసు. అంగీకరించిన వారందరము ఆయన పిల్లలమై ఉంటున్నాం, ఆయన పిల్లలమై ఉంటున్నాం. క్రీస్తు యేసు ద్వారా దూరస్తులమైన మనం, అన్యులమైన మనం దేవునితో సమాధానపరచబట్టుపై ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకములకు వచ్చారు. కనుక మనకు ఒక నిరీక్షణ అనేది ఉంది. 2వ సమూయేలు గ్రంథంలో 14 వచనాలు మనం చూస్తే 14వ అధ్యాయంలో అక్కడ మనమందరము మట్టి వారము, ఆవిరి వంటి వారము యాకోబు రాసిన పత్రికలో చూస్తున్నాం. మనందరము చనిపోవలసిన వారంగా ఉంటున్నాం, నేల ఒలికల మీదట తిరిగి ఎత్తలేని నీళ్ళు వలె ఉంటున్నాం. కనుక చేద నుండి జారు బిందువులు అని వ్రాయబడి ఉంటుంది. అల్పమైన మన జీవితం. అయితే ఈ లోకంలో దేవుని మహిమపరచుట కొరకాయ దేవుడు మనం నియమించాడనేది గుర్తెరుగా. అందువల్ల ఇక్కడ గ్రంథంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు అంటున్నాడు, ఇది ఒక విధంగా చూస్తే ప్రమోషన్, ఇది ఒక శాశ్వతంగా ప్రభుత్వం ఉండుట కొరకాయ తిరిగి ఈ యొక్క గోధుమ గింజ ఏ రీతిగా నాటబడుతుంటుందో, తిరిగేది ఫలిస్తూ ఉంటున్నదో, ఆ రీతిగా నిత్యత్వంలో మనము సదాకాలం ఉంటామని 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకొనుడి అంటున్నాడు. మరి ముఖ్యంగా చెప్పవలసిన మాట ఏమిటంటే, దైవ గ్రంథంలో మనకు వ్రాయబడినట్లు మనము
ఏర్పరచబడిన వారము, పిలువబడిన వారము, అదే రీతిగా ప్రతిష్ఠింపబడిన వారము, ఈ లోకంలో ప్రత్యేకింపబడిన వారము. ఇక్కడ ఉన్న వారందరూ కూడా ప్రభువునకు విశ్వాసులే గనుక మనం కూడా నియమింపబడిన వారం అనేది ఈ 5 అంశాలు మనం జీవితాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభు కొరకై ఏర్పరచబడిన వారు, ప్రభు చేత పిలువబడి ఉంటున్నాం. అదే రీతిగా ప్రభు చేత ఈ లోకం నుండి మనల్ని ప్రత్యేకపరచబడి ఉంటున్నాం, ఆయన సాక్షులుగా ఉండుట కొరకై. అదే రీతిగా ఆయనకు నామం ఘనపరచబడి కొరకై. అదే రీతిగా మనము కూడా ప్రభు చేత ప్రతిష్ఠింపబడి ఉంటున్నాం. అదే రీతిగా దేవుడు అప్పగించాడు ఒక పనిని. కనుక దైవ గ్రంథంలో ఒక చిన్న మాట చెప్తాను దయచేసి. ఈ సమయంలో మనమందరం కూడా సేవకులముగా, దేవుని యొక్క బిడ్డలముగా మనం ఒక చిన్న మాట జ్ఞాపం చేసుకుందాం. ప్రభు ఆజ్ఞాపించాడు. ఏమి ఆజ్ఞాపించాడు అని, ఏమిటి అంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడిన మాట, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. రెండవ ఆజ్ఞ ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. 28వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనంలో మీరు శిష్యులుగా చేయుడి. దేవుడు అప్పగించిన పని విషయమై మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. కనుక ఈనాడు మన మరియక్కని గురించి నేను చెప్పాలంటే, నేను చిన్ననాటి నుండి ఎరుగుదును. కనుక చిన్ననాటి నుండి తన యొక్క జీవితాన్ని తన యొక్క మాదిరికరమైన జీవితం, తాను దేవుని కొరకు ప్రయాసపడుట, దేవునింటిలో పని చేయుట అనేది ఎవరిది ముఖస్థుతి కొరకు కాదు. నేను ఈనాడు చెప్పగలిగిన వాడు ఉంటున్నాను. ఆది దినములలో దేవుని యొక్క సేవకులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో, దేవుని యొక్క సేవకులను ఆదరించే విషయంలో, వారికి వసతి ఏర్పరచు విషయంలో, ఒక విధంగా చెప్పాలంటే ఆమె యొక్క మోషన్న వివాహం కొరకు నేను, మా నాయన, మా అమ్మగారు గుంటూరు నుండి జట్కా బండిలో వచ్చాను. అంటే దైవజనుడు లక్ష్మీగారు చేశారు. వారి పెళ్ళి అప్పుడే మరి కృషోత్తం గారు ఒక గొప్ప పాట రాశాడు, దాహము గలవారెళ్ళారు అనే పాట. ఎందుకు చెప్తున్నానంటే, ఈ చిన్న వయసు నుండి నేను ఎరుగును ఎంతో దేవుని ఇంటిలో ప్రయాసపడేది. ఎంఎన్ యేసురత్నం గారు కానీ, అరవిందం గారు కానీ, అభిషేకం గారు కానీ, తర్వాత బెంజమిన్ గారికి కానీ, భీమవరం కృష్ణావర్ గారికి కానీ, లేక ఇంకా మన తణుకు సుందర్ సింగ్ గారికి కానీ, వీరందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉంది. ఎందుకంటే బేతేలు ఎదురుగానే వారి యొక్క గృహం ఉండేది. కనుక చెప్పవలసిన మాట ఏమిటంటే, దేవుడు అప్పగించిన పనిని తాను సంపూర్ణం చేసుకుంటూ వచ్చింది. కానీ ప్రభువారు అన్నాడు, యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4వ వచనంలో, భూమి మీద నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణం చేసి నేను నిన్ను మహిమపరిచితిని. ప్రియ సహోదరుడా, ఇక్కడున్న ప్రియులు, మొదట నీ జీవితంలో పాప క్షమాపణ అనేది అవసరం. రెండవది పశ్చాత్తాప జీవితం కలిగిన వాడవై నీ జీవితాన్ని సరిచేసుకుంటే అవసరం. ఎందువల్లంటే మనమందరం ఆచారపూర్వకంగా కాదు, నేను కూడా ప్రభువుని ఎరక్క బుద్ధిహీనంగా అనేక దినాలు నా జీవితంలో నేను వ్యర్థం చేసుకున్నాను. ప్రభువుని నమ్మి కూడా, సేవకొచ్చి కూడా లోకం చేత లేక స్నేహాల చేత చెడిపోయాను. కనుక దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించాను. కానీ నా జీవితంలో మరలా పశ్చాత్తాపడినప్పుడు ఏమిటి, ఆ రీతిగా ప్రభువు నన్ను మరలా తిరిగి తన సన్నిధి చేర్చుకున్నాడు, లేక తన యొక్క దాసునిగా తిరిగి నన్ను సమకూర్చుకున్నాడు. కనుక ఈనాడు ఒక విషయము జ్ఞాపం చేస్తూ ఉంటున్నాను. ఈ 5 విషయాలు ఈ యొక్క భూస్థాపన సందర్భంగా
జ్ఞాపం చేసుకోండి. కనుక ఇక్కడ మనకు అప్పగింపబడిన పని మనము సంపూర్ణంగా, వారు తమ విశ్వాసాన్ని ప్రారంభం నుండి అంతవరకు కాపాడుకుంటూ వచ్చారు. వారి యొక్క మరి దేవుని మహింపరుస్తూ వచ్చారు. వారి విశ్వాసం నుండి తొలగిపోలేదు. మన జీవితాల్లో మనం కూడా ఈ లోకమును, శరీరమును, వాటి ఇచ్చలను, ఆ తర్వాత జీవితంబం, మరి ప్రాముఖ్యంగా అహంకారం అనే ఆ యొక్క మనసుతో మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క పనిని సంపూర్ణం చేయలేం. దేవుని యొక్క కార్యములు సంపూర్ణం చేయలేం. దేవునికి మహిమ ఈ లోకంలో తీసుకుని రాలేం. కనుక తన విషయమై చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కనుక చిన్నపిల్లలను మమ్మల్ని కూడా ఏ రీతిగా పలకరించేవి, ఏ రీతిగా ఆదరించేవి, ఏ రీతిగా ఒక విధంగా చూస్తే ఆ పార్కులో కంచె ఉండేది. ఆ కంచెలో నుండి సందు చేసుకుని వచ్చి ఆదరిస్తూ ఉండేది. తుఫాన్ అప్పుడు 77లో మరి ఇమాన్యుల్ కూడా ఉన్నాడు చూడండి. వారందరూ కూడా మా ఇంట్లోనే ఉన్నారు. కనుక అప్పటికి నేను హెబ్రోన్లో ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే వారి ప్రార్థన జీవితం, వారి యొక్క పట్టుదల, శ్రద్ధ, దేవుని ఇంటిని ప్రేమించుట, దేవుని యొక్క ఇంటి విషయంలో వారి కలిగి ఉన్న మక్కువ, ఆ మంట ఎంత గొప్పదని నేను చెప్పగలిగిన వాడిగా ఉంటున్నాను. కనుక ఈనాడు మరి తన యొక్క భూస్థాపన విషయంలో మనం కూడా హెచ్చరిస్తూ ఉంటుంది. నీవు నావలే నీవు కూడా దేవుని యొక్క పని అంతం వరకు చేయగలవా అనే ప్రశ్న. అదే రీతిగా నీవు కూడా నావలే ఈ విశ్వాసాన్ని నీవు కాపాడుకోండి. అందువల్ల వ్రాయబడిన మాట, మనం ఒకరోజు ప్రభు మధ్యాకాశంలో వచ్చినప్పుడు మనం ఆయన్ని ఎదుర్కొంటాం, ఆయన చూస్తాం, ఆయనతో కలిసి ఉంటాం. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ఇంకా గ్రంథంలో ఎంత చాలా వేడిగా ఉంది, మూవీ చేస్తూ ఉంటారు. కనుక దేవుని యొక్క ఆ బూర ధ్వని వినబడగానే మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆమె సంపూర్ణంగా తన పడక మీద, బహుశా ఒక నెల క్రితం నేను వచ్చినప్పుడు ఒక నెల క్రితం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అంత సంతోషంగా ఉంది. కనుక ఆ రీతిగా సిద్ధపాటు కలిగిందిగా ఉంటుంది. కనుక నీవు నా జీవితంలో కూడా ఆ సిద్ధపాటు అనేది ఎప్పుడు కూడా మనం కలిగి ఉండాలి. కనుక లోకం ఒక్క నిమిషం, లోకం గతించిపోతుంది. ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నాం, భయంకరమైన తెగుళ్ళు, భూకంపాలు. కనుక ఈనాడు నిన్ను దేవుడు పిలిస్తే ఎక్కడికి వెళ్తావు? ఒకవేళ ప్రభు వస్తే ఆయన నువ్వు కలుసుకుంటావా? బూరా శబ్దంబు లింగిధ్వని సాక్షేదమేసు మాయుట ఓర్పుతో మేము వేచియుంటిమి. నిద్రించేవారు నిరతురియం ప్రాణప్రియోరా రమ్ము మా యేసు పాడేదము. హల్లెలూయా. ఎంతో సంతోషం ఎగిరిపోయేదం పాటలతో, పాటలతో. కనుక ఒక భక్తుడు దేవునితో మాట్లాడేవాడే, అతని పేరు బిలాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. ఒక మాట పలికాడు, నీతిమంతుల వంటి మరణము నాకు లభించునుగాక. దేవుని యొక్క స్వరాన్ని విని, దేవుని యొక్క మాటలు వెల్లడి చేయగలిగిన వాడు, ప్రత్యక్షత కలిగిన వాడు ఆఖరి తన జీవితంలో తప్పిపోయాడు, బాలాకుకు దాసుడైపోయాడు. చివరికి తన జీవితం ఎలాంటి ఘోరమైందంటే హత్య చేయబడిన వాడుగా ఉంటున్నాడు. కనుక ఈనాడు
మరెటువంటి విశ్వాసమును కలిగిన వారముగా ఆమె యొక్క యాత్రను సంపూర్ణము చేసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిన రీతిగా మనం కూడా ఆ రీతిగా ప్రభు మనల్ని సిద్ధపరచునిగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నమ్మకమైన ప్రభువా, మీకు స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాం. మీ దాసుని ద్వారా మీరు ఇచ్చిన మీ సందేశమును బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. వెతికి రక్షించుకున్నారు, విమోచించారు, ప్రేమించారు ప్రభా, కుటుంబాన్ని ఇచ్చారు, గొప్పదైన సాక్ష్యం ఇచ్చారు. మీకు స్తోత్రాలు. మిమ్మలను, మీ ప్రజలను, మీ సేవకులను ప్రభా, మా తండ్రి మీ పరిచర్యను ఎంతో ప్రేమించినది ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. దయల తండ్రి, ఆమె క్రియలు వారి వెంట వెళ్ళనని సెలవిచ్చిన మీ మాటను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దగ్గర ప్రభా, నమ్మకమైన తండ్రి, కుటుంబాన్ని, బిడ్డలను, మనవాళ్ళు, మనవరాళ్ళ సంతానం అంతటిని ఆశీర్వదించండి, ఆదరించండి, ధైర్యపరచండి, ఓదార్చండి ప్రభా, నెమ్మది దయచేయండి. మీకు స్తోత్రాలు. ఇమ్మానుయేలు అన్నాక మా తండ్రి పిల్లలందరినీ ఆశీర్వదించి మీరే ఓదారుస్తున్నామని ప్రార్థిస్తున్నారు. 2 కుమారులు, వారి కుటుంబాలు, 4 కుమార్తెలు, వారి కుటుంబాలు బహు ఆదరణకరముగా ఉంచి చూడండి. మీకు స్తోత్రాలు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని సెలవిచ్చిన మీ గొప్ప మాట చేత మీ బిడ్డలను ధైర్యపరుస్తారమ్మని ఆదరించమని ఈ భౌతిక దేహాన్ని మట్టికి అప్పగిస్తుండగా ఈ గడియలు కూడా ప్రభా మా తండ్రి మీకు మహిమకర్మ ఉంచమని క్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు అమ్మను కాపాడి బిడ్డలంగా మా అందరి క్షేమాలు ఆయన చూడటానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మీరు పిలిచారు ప్రభా, మీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో స్తుతిస్తా ఉన్నాను తండ్రి. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన జీవము గల దేవ, మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి ఆదామాను మంటి నుండి తీపడ్డావు, మన్నైపోతావని సెలవిచ్చిన మీ వాగ్దానం మేరకు ప్రభా, మీ దాసురాలు మంటి దేహాన్ని మంటికి అప్పగించి ఉన్నాం. మా ప్రభా, మా తండ్రి ఆత్మను మీరు పిలుచుకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయితే గొప్పదైన నిరీక్షణ మాకు అనుగ్రహించారు. అటు నిరీక్షణతో ప్రభా, మీ దాసురాలను భూస్థాపన కొరకై మేము తీసుకుని వచ్చి ఉన్నాం. మీకు స్తోత్రాలు. మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఒక దినముందు మీరు వస్తారు, మమ్మల్ని తిరిగి తీసుకొని పోతారనే గొప్ప నిరీక్షణ ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరుతో ప్రభు తిరిగి వచ్చును, దిగి వచ్చును, మొదట మృతులైన వారు లేపబడుదురని సెలవిచ్చారు. ఆ రీతిగా మీ ప్రభా సొంత సమయంలో మీ దాసురాల్ని మీరు తిరిగి లేపుకునే దేవుడు అయినందుకై స్తోత్రాలు. మీ దాసురాలు విడిచిన కుమారులను, కోడళ్లను, కుమార్తెలను, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లను, సంతానమంతటిని ఆదరించండి, ధైర్యపరచండి, ఓదార్చండి ప్రభువా. మీకు స్తోత్రాలు. తల్లి లేని లోటు ప్రభా మా తండ్రి వారికి తీరుస్తురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. కుటుంబంలో పెద్ద దిక్కు లేని లోటు ప్రభా మీరు వారికి తీరుస్తురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. మనవాళ్ళకి, మనవరాళ్లకు ప్రభా అమ్మమ్మ, నాయనమ్మ లేని లోటు వారికి తీరుస్తురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. కృప చూపిస్తురమ్మని మా తండ్రి చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ పరలోక ఆదరణతో ధైర్యపరుస్తూ రమ్మని ఘనతా మహిమ మీకు ఆరోపిస్తూ మీ దేన దాసురాలు దేహమును మంటికి అప్పగిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమగల పరలోకపు తండ్రి, గొప్పదేవ, భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులో ఉన్న సమస్తమును కలుగు చేసిన దేవుడు, మానవుని నీ రూపంలో నీ పోలి చొప్పున నిర్మించిన దేవుడు, నీకు మహిమ తెచ్చుటకు మానవుని లోకంలో భూమి మీద నిర్మించి మానవునికి కావలసిన వసతులన్నీ కూడా కలుగు చేసినావు.
కనుక ఈ క్రమంలో అనేకులను మీరు ప్రేమిస్తూ రక్షిస్తూ వారి కోసం ప్రాణం పెట్టావు, రక్తం కాచావు. దాసరాన్ని కూడా మరి మొక్కను ప్రభా మీరు ప్రేమించి చిన్నవాటి నుంచి ప్రభా మరి మీ యందు విశ్వాసం గలదాన్నిగా మీ కృపలో ఎదుగుటకు తనను ప్రభా మరి మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనములు. ప్రభా మరి తాను వివాహమైన తర్వాత తన కలిగినటువంటి బిడ్డలను తాను చక్కగా పెంచు ప్రభా దేవుని యొక్క పరిచర్యలు తాను ఏనాడు కూడా అలక్ష్యం చేయలేదు, ఏనాడు కూడా నిర్లక్ష్యం చేయలేదు. నీ కొరకు నమ్మకంగా ప్రభా మరి జీవించింది. దేవుని రాజ్య వ్యాప్తి చేయలేట ఆశ కలిగింది. కనుకనే ఇక్కడ ప్రభా మరి బేతేళ్ళు, బరాకాలు, మొసలపాడు, ఎప్పుతాలు, కొల్లూరు, ఎస్కోళ్ళు కూడా అనేక మంది రక్షణ పొందవాలని, మొసలపాడులో అందరూ రక్షణ పొందవాలని ప్రభా మరి వారి కొరకు ప్రయాసపడింది. మరి బిడ్డల కొరకు కూడా తాను ప్రయాసపడి వారు మరి ఉన్నతమైన స్థానంలో మరి ఉండవాలని తాను కోరింది. నా ఏళ్ళ కూడా ఎంతో ప్రేమ కలిగి నన్ను ప్రభా మరి ధైర్యపరిచి మరి నన్ను సంరక్షిస్తూ కాపాడుతూ నడిపిస్తూ మా కుటుంబాన్ని కూడా ప్రభా మరి చక్కగా మరి మిగతా వారి కుటుంబాలన్నింటినీ కూడా ఆమె మరి ధైర్యపరుస్తూ వారికి మంచి సలహాలు ఇస్తూ మంచి విధంగా మార్గదర్శకత్వం చూపిస్తూ నడిపించింది. ఇది నమ్మను మరి ఆమెను మంటిగా చేరుస్తూ ఉన్నాం. పెంచేతనంటే నిన్నర్జనంగా ఆమె యొక్క మరి విశ్వాస యాత్ర ఈ లోకంలో ముగించి మీ సన్నిధికి రావాలి, మీరిచ్చే కిరీటమును పొందవాలని మీరు కోరి ఉన్నారు. కనుక వాడవారని మహిమ కిరీటమును ఆమెకు అనుగ్రహించున్నారని నమ్ముతూ ఉన్నాను. కనుక అందరూ కూడా ఆమె యొక్క జీవితం ద్వారా ఈ విధంగా మరి విశ్వాసము కలిగి మరి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవుని యొక్క బహుమానం పొందటానికి ఈ లోకంలో జీవించాలి, దేవునికి ఇష్టమైన వారుగా ఈ లోకంలో జీవించాలని ప్రభా మరి తాను తన జీవితాన్ని మరి మార్గదర్శకంగా పెట్టింది. తమ జీవితాన్ని ఆ విధంగా అందరికీ చూపించింది. కనుక మీరే మరి ఆమెను మీ యొద్ద చేర్చుకున్నారు, మీతో కూడా ఉంది, సంతోషంతో ఉంది. ఈ లోక సమస్యలు, బాధలు, శరీర బలహీనతలు అన్నీ కూడా తొలగిపోయి మీ యందు ప్రభా మరి నమ్మకంగా ఉంది, ఆనందంతో మీ సన్నిధిలో ఉందని నమ్ముతూ ఉన్నాము. కనుక మరి వీడు కుటుంబాన్ని మీ ధైర్యపరిచే దేవుడు యేసు ప్రభు ఎవరిని కూడా విడువుడు ఎడబాడు, అందరినీ కూడా పోషించేవాడు, ఆదరించేవాడు. మరి ఆమె లేని లోటును మీరు తీర్చి సహాయం తెచ్చేసి బలపరచమని కోర్చు వందనం తెలుస్తూ మరి ఆమె చూపినటువంటి ఆ యొక్క విశ్వాస మార్గంలో అందరూ నడుచుటకు సహాయం దయచేయమని కోరుస్తూ రక్షణ లేని వారు కూడా రక్షణ పొందుటకు ప్రభా ఆమె యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవటానికి సహాయం దయచేయండి. యేసు ప్రభు హృదయంలో కలిగి ఈ లోకంలో సంతోషం సమాధానం కలిగి ఉంటుంది అందరికీ కృప దయచేయమని కోరుతూ వందనం తెలుస్తూ యేసు ప్రభు ప్రవేశనామన ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇంకెవరైనా ఉంటే చివరి ప్రార్థన చేసి ముగిస్తున్నా. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పాదానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని గత దినమంతట్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దినాన్ని ప్రసాదించి ఈ సమయం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన మీ ప్రేమంతటి కొరకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2025 సంవత్సరం 7వ మాసం జూలై నెల 11వ తారీఖులో ప్రవేశపెట్టి నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకై స్తోత్రాలు. ఆ భాగంలోనే మీ దాసురాలు మరియమ్మ గారిని, ఆంటీని ప్రభువా నాయన వారి యొక్క జన్మ జీవితము ప్రభువా నాయన మీ కొరకై నిరీక్షించిన విధానం కొరకే వందనాలు స్తోత్రాలు. ప్రభా మీ దినములు సంపూర్ణమైనప్పుడు మీ దాసురాలు ప్రభా మీ ఇంటికి ప్రభా నాయన సమకూర్చిన మీ ప్రేమంతటి కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా నాయన ఏమైనాలని ప్రభా దాసురాలు బిడ్డల్ని
అలాగే ప్రభా ఆంటీ బిడ్డలందరినీ ప్రభు వారి కుటుంబాల వారుగా మనో సంతానాన్ని ఆదరించి మీ దాసులు లేని కొరతను మీరు తీర్చి ఆ ఉంచినటువంటి మాదిరిలో ప్రభా నడవగలిగినట్లుగా సిద్ధపరుస్తారమ్మని రక్షణ పొందిన వారికి పురుకొల్పు, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమును గురించి మీరే మహిమ పొందమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మీరు ఆదరించే దేవుడివి, సహాయం చేసే దేవుడివి, నమ్మకమైన దేవుడివి, పోషించే దేవుడివి, నడిపించే దేవుడివి అనుకొరకాయ మేమందరము ప్రభు మీరు చూడనట్లుగా సిద్ధపరుస్తారమ్మని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో మిమ్మల్ని స్తుతిస్తూ అతివేంతో బ్రతిలాడు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తు